హాయ్ అండి అందరికి గంగా సన్ని యూట్యూబ్ ఛానల్. మా సన్నీకి వచ్చి దెబ్బ తగిలిందండి పాపము. అసలు కాలు కూడా ముట్టుకొని ఎత్తలేదు. చూడండి బెజ్జింగ్ కింద పడిపోయింది. ఎలా పడిందో కూడా తెలుస్తలేదండి మాకు. అసలు ఎవరైనా కొట్టారో లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు అసలు ఎక్కడ కుక్కలను కూడా మేము కలనమండి. ఒరే చూపిస్తున్నాను రా, నీకు దెబ్బ తగిలింది కదా, మరి అందరికి చూపిద్దాం. చూడండి అసలు పాపం ముట్టుకొని ఎత్తలేదండి. నేనైతే పసుపు పెడదామని చెప్పి పసుపు కలుపుకొచ్చాను. పాపం ఏదైనా దానికి నా పిల్లలు అనుకోండి, అమ్మ దెబ్బ తగిలింది నొప్పి వస్తుందని చూపిస్తారు. కానీ దానికి అదిగోండి పాపం పసుపు పెడతానంటే వద్దంటుందండి. దానికి ఏదో అనుకుంటుందండి పెడతానంటే. చూడండి ఎలా తిడుతుందో. పెట్టలే అదిగో పక్కన పెట్టేసా దా మర్రా. ఇప్పుడు నేను నా దగ్గరికి వస్తే పెట్టేస్తానేమో అనుకుంటుందండి పాపము. నిజంగా ఏదోలాగా ఇప్పుడు నేను ఫోన్ మీకు వీడియో తీస్తున్నాను కాబట్టి ఏదో జాయిగా మాటలు చెప్పి పెడతానండి. అయితే ఇప్పుడు ఫోన్ పట్టుకుంటే నేను ఏదో దానికి ఎక్కడికో ఎవరితోనో చెప్పేస్తున్నాను అని అనుకుంటుంది అది. అందుకని షేకండి మరి. చూడండి నేను పసుపు పెట్టిన చేయని చూస్తుంది. దా అగోండి అస్సలు నేను దమ్మ దారా అస్సలండి. ఇప్పుడు దానికి ఏదో చేసేస్తున్నానేమో అనుకుంటుంది. నిజంగా దానికి పాపం దెబ్బ తగిలింది కదండి. నాకైతే అదిగోండి బెజ్జింగ్ కింద కనబడుతుంది. పాపం ఎలా తగిలిందో కూడా తెలియదండి. పాపం నొప్పి వచ్చేస్తుంది దానికి. ఏదైనా నా బిడ్డలు అనుకో కడుపు అమ్మ చెప్తారు. పాపం దానికి దెబ్బ తగిలింది కదండి, పాపం చెప్పుకోలేకపోతుంది. ఒకేసారి కళ్ళంటే నీళ్ళు కూడా వస్తున్నాయండి. నాకైతే చాలా జాలేస్తుంది. హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకుంటే మేము చూపించే డాక్టర్ గారు అయితే లేరంటండి. ఆయన క్యాంప్లో ఉన్నారంట. హాస్పిటల్ కూడా కట్టేసింది. మా వారు చూసారు. ఇంక 2 రోజులు అయ్యాక అంతగా తగ్గకపోతే అప్పుడు తీసుకెళ్దాం. ఇప్పుడు అందకల్లా పసుపైనా పెడదామని చెప్పి నేను పెడదామని బెజ్జింగ్ కింద నడిపోయిందండి. పాపం ఎలా పడిందో కూడా తెలియట్లేదు. నిజంగా పాపం అది నోరు లేని జీవం కదండి. పాపం అదే నా పిల్లలు అనుకో నోటితో చెప్తారు, అది చెప్పుకోలేదు కదండి. దాన్ని చూసి నాకు చాలా జాలేసింది. నేనంతా మా పిల్ల రోజు అడవిలో ఉండిపోయాము. నిజంగా అప్పుడు నాకు తెలియలేదండి. ఇప్పుడు వరకు నేను చూడలేదు. అసలు నిజంగా దాని ప్రాణం ఎంతండి చెప్పండి. పాపము అలా ఉంటుంది. నాకైతే దాన్ని చూస్తే చాలా జాలేస్తుందండి. ఏం చేస్తాం, ఏ తల్లి బిడ్డో మన ఇంటికి వచ్చింది, దాన్ని మన బిడ్డగానే చూసుకోవాలి కదండి. నా ఉద్దేశం ప్రకారం అయితే అది కూడా నా బిడ్డలకే అనుకుంటున్నాను. అది మూగజీవి అయినా సరే నా పిల్లలతో సమానంగా నేను చూసుకోవాలని కోరుకుంటున్నానండి. మీకు కూడా మా సన్నికి ఏమైనా బాగుండాలని, ఆ గమ్మున తగ్గాలని అయితే దేవుడికి ప్రార్థన చేసుకోండి ప్లీజ్.